మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారామచంద్రుల ఆశీస్సులు మనందరి మీద చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ జ్యోతి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. పెట్టడం అయితే లేట్ అయింది, కానీ కంటెంట్ అయితే చాలా బాగుంది. నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది చూసేసేయండి. ఎందుకు అంటే హెల్త్ బాగోక నేను వీడియో పెట్టడం అయితే లేట్ అయింది, కానీ షూట్ చేసేసా కదా. రామనవమి అయితే చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా శ్రీరామనవమి ఎలా చేసేసుకున్నారు? అలాగే ఇంకా చాలా చోట్ల శ్రీరామనవమి పందిళ్ళు వేసి స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత 16 రోజుల పండగ దాకా విశేషంగా ప్రతిరోజు ఒక విశేషంతో స్వామివారి కళ్యాణాన్ని రోజులన్నీ జరిపిస్తూ ఉంటారు. అది మనకి శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిగిన రోజు కానించి ప్రతిరోజు ఒక విశేషమైన పూజలతో విశేషంగా జరుపుతూనే ఉంటుంటారు కదా. మీ ప్రాంతాల్లో ఎలా జరిగింది శ్రీరామనవమి గురించి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలాగే శ్రీరామనవమి రోజు ప్రతి పండగలాగే ఎర్లీ మార్నింగ్ లేచేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాక దేవుడిని చక్కగా అలంకరించేసుకున్నాను. దేవుడి గది అంతా చక్కగా అలంకరించేసుకొని స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, అలాగే చక్కగా పానకం, వడపప్పును కూడా రెడీ చేసేసుకున్నాను. ఈ పండగకి ముఖ్యమైన పదార్థాలే పానకం, వడపప్పు కదా. ఇంకా కొన్ని చోట్ల ఇసిని కర్రలు అలాగే మామిడికాయలు కూడా పంచుతూ ఉంటారు ఈ పండగలో. అసలు ఈ శ్రీరామనవమిని మనం ఎందుకు జరుపుకుంటాము అనేది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు, అలాగే గురువారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. అటువంటి మహనీయుడు రామ జన్మదినంనే మనము ఈ శ్రీరామనవమిగా జరుపుకుంటాము. అలాగే ఇంకొక కథ ఏంటంటే 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఆ శుభ సంఘటన కూడా మనకి చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల నమ్మకం. సో అందుకని ఈ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరుగుతుంది. ఈ శ్రీరామనవమి రోజు చక్కగా తెలంగాణలో భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని ఎంతో అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు కదా. ఆ రోజు అందరము దగ్గరలో ఉన్న రామాలయంలో కానీ అలాగే చక్కగా పందిర్లలో కానీ రామ కళ్యాణాన్ని అదే ముహూర్తాన్ని తిలకిస్తూ ఉంటాము. ఇంట్లో నేను కూడా పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా స్వామివారికి ఇష్టమైన పానకము, వడపప్పునైతే నైవేద్యంగా సమర్పించేశాను. ఆ నైవేద్యము పానకం, వడపప్పుని ఇంకా మా కౌశికి ఇచ్చేసాను. అలాగే నేను కూడా తీసుకున్నాను అనమాట. ఇంట్లో మెహవరకే ఉన్నాము, అందుకే అలా తీసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే చెప్పాను కదా, అందరము దగ్గరలో ఉన్న రామ కళ్యాణం తిలకించడానికి ఖచ్చితంగా వెళ్తూనే ఉంటాము. నేను కూడా అలాగే ఇంటికి దగ్గరలో జరిగిన రామ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తలంబ్రాల్ని అక్షింతలుగా మన తల మీద వేసుకుంటే చాలా మంచిది అని చెప్పి వెళ్ళి కళ్యాణాన్ని అయితే తిలకించాను. ఈ శ్రీరామనవమి కళ్యాణము చక్కగా ఎండాకాలంలో వస్తుంది. అసలు అందులో జనం అంతమంది ఉండేసరికి అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, చెమటలు. కానీ కళ్యాణంలో రాముల వారిని చూస్తుంటే ఎంత ఆనందం వేసిందో. ఈ శ్రీరామనవమి పందిరి గురించి చాలా ప్రత్యేకమైన అనుభూతి అనేది ఒకటి ఉంటుందన్నమాట. చిన్నతనంలో మా ఇంటి ఎదురే వేసేస్తారనమాట పందిరి. 16 రోజులు ఎంత బాగా జరుగుతుందంటే అప్పుడే అయిపోయిందా అన్న భావన అయితే వస్తుందన్నమాట. కళ్యాణం ఇక్కడ కూడా చాలామంది తిలకించడానికి వచ్చారు. వెళ్ళేసరికి అప్పుడే కళ్యాణం జరగడం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. స్వామివారి దగ్గర అక్షింతలు అవన్నీ వేయించుకొని ఈ తలంబ్రాలు చూసారా ఎన్ని తలంబ్రాలు అయినవో. ఇంకా చెప్పాను కదా, రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి అలాగే ఆంజనేయ స్వామి చూస్తుంటే 2 కళ్ళు చాలవన్నమాట. ఆ స్వామిని ఎంత చూసినా తనివి తీరని పట్టాభిరామ, కోసలరామ, సీతారామ, ఎన్ని పేర్లు అన్నీ ఆయనకే సొంతం అన్నమాట. ఈ రామయ్య తండ్రికే. చాలామంది జంటలు అయితే కళ్యాణానికి కూర్చున్నారని చెప్పి తెలిసిన అయ్యగారు కాబట్టి చెప్పారనమాట. చాలామంది కూర్చున్నారు, చాలా చక్కగా జరిగింది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా తెలిసిన వాళ్ళు అలాగా ఉంటే అందరం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. తర్వాత ఇంకా
ఇక్కడ వచ్చేసి తలంబ్రాలు బియ్యం ఖచ్చితంగా ఇంటికి తీసుకువెళ్తాం కదా, అలాగే కొన్ని అమ్మ అయితే తీసుకున్నది. ఇంకా ఆ తర్వాత బయట కళ్యాణం స్వామివారిని చూసి తలంబ్రాలు పూజారి గారి చేత అక్షింతలు వేయించేసుకొని లోపల ఉన్న మూల విరాట్కి నమస్కారం చేసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళాను అనమాట. ఎండలైతే చాలా విపరీతంగా అనిపిస్తున్నాయి కదా. సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ప్రసాదం గురించి వస్తే, ఇక్కడ వడపప్పు పానకమే శ్రీరామనవమి నాడు ప్రసాదంగా ఎందుకు పెడతారు అనేది మీకు కూడా తెలిసినట్టయితే చక్కగా కామెంట్లో చెప్పండి. నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాను. నాకు తెలిసిన విషయాన్ని అయితే షేర్ చేద్దాం అనుకున్నాను. ఏంటి అంటే, సూర్యుడు ఈ కాలం అనేది ఇంకా వేసవి కాలం స్టార్ట్ అయిపోయినట్టే కాబట్టి సూర్యుడు వేడికి తేజస్సుకి ప్రతీక. సో శ్రీరామనవమి అనేది వేసవి కాలంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి పానకం వడపప్పు రెండు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయని చెప్పేసి ఇవి పంచుతారు. పెద్దవాళ్ళు ఊరికే పెట్టరు కదండి, ఏదైనా శాస్త్రానికి అనుగుణంగానే పెడతారనమాట. కానీ కొన్ని మనం పాటిస్తాం, కొన్ని అనేవి పాటించమన్నమాట, పెడచెవిని పెట్టేస్తాము. వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు రామయ్యకి ఇష్టమైనవిగా భావిస్తారు. అందుకే 2 పదార్థాలు శ్రీరాముడికి నైవేద్యంగా పెడతారు. ఇవే కాక ఇంకో విశేషం కూడా ఉన్నది. శ్రీరాముడు అంటేనే ప్రకృతికి దగ్గరగా ఉండేవాడు, ప్రకృతిని ప్రేమించేవాడు. సో ప్రకృతి ప్రసాదాలను ఆయనకి సమర్పించడం ఒక విధమైన కృతజ్ఞతా భావం అని చెప్పేసి మనం చక్కగా పానకము అంటే ఏంటండి, చక్కగా బెల్లము, దానిలో చక్కగా యాలుకలు మిరియాలు దంచి వేసేసి దాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. అలాగే వడపప్పు చాలా చలువ పదార్థము. ఇవి తయారు చేయడానికి ఎక్కువేం అవసరంలా, పెసరపప్పు నానబెట్టేసి దానిలో బెల్లము కొబ్బరి ఇలాంటివన్నీ కలిపేసి పెడతామన్నమాట. ఈ ప్రసాదం చక్కగా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. భక్తులు తమ శక్తి మేర అందించే ఒక మంచి ప్రసాదం అన్నమాట. సైంటిఫిక్గా చూసుకుంటే కూడా దీనిలో మనము యాలకులు మిరియాలు సొంటి వంటి సుగంధ ద్రవ్యాలు కలుపుతాం కాబట్టి ఇది రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. వేసవి కాలంలో శరీరం కూడా నీరసం రాకుండా మంచి ఎనర్జీని అయితే ఇస్తాయి, బలం కూడా ఇస్తాయి. అలాగే ఇంకా జీర్ణ సమస్యలు అవి ఎక్కువ ఉండడం వల్ల ఈ ఎండాకాలంలో పానకం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా పానకం అనేవి నైవేద్యాలు మాత్రమే కాదు, అది ఒక సాంప్రదాయం అనమాట. ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, సంస్కృతి ఆరోగ్యానికి మంచి ప్రతీకలుగా ఈ శ్రీరామనవమి నాడు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారనమాట. వేసవి తాపం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది, అలాగే శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నందువల్ల ప్రకృతి ప్రసాదాలుగా స్వామికి సమర్పించి మనం తీసుకుంటాం. దీనిలోనే భక్తిభావం ఆతిథ్య భావం అని తెలుపుతూ ఉంటాయి. అందుకే శ్రీరామనవమి రోజు ముఖ్యంగా వడపప్పు పానక నైవేద్యాలను పెట్టడంలో ఇంత ప్రాముఖ్యత ఉంది. ఇవి శ్రీరాముడికి చాలా ప్రీతికరమైన నైవేద్యాలు. ఈ నైవేద్యాలు సమర్పించడం వల్ల రాముని అనుగ్రహాన్ని మనం పొందుతామని విశ్వసిస్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ రాముల వారి కళ్యాణం చేసి ప్రసాదం అని తీసుకున్నాక ఆ ఎండ తాపనకి అక్కడే కూలర్లు అవన్నీ ఏర్పాటు చేశారు ఆ అంకుల్ వాళ్ళు. చక్కగా వాడి దగ్గర అమ్మ నేను కౌశి ముగ్గురం కూర్చొని కొంచెం ఆ గాలి అనేది తీసుకున్నాక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చేసి లలిత నవరాత్రుల్లో కూడా లాస్ట్ రోజు కదా, మన వసంత పాడ్యమి నుంచి వసంత నవమి దాకా లలితాదేవి నవరాత్రులు అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం అయితే లలితాదేవి నవరాత్రులు వరుసగా జరుపుకోలేదు, కానీ మధ్యలో స్కిప్ చేశాను. కానీ కుదిరిన రోజు మటుకు ఖచ్చితంగా చేసుకున్నాను నవరాత్రులు. లలిత అమ్మవారికి కూడా ముఖ్యంగా పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటామన్నమాట. ఇంకా ముందుగా దేవుడి దగ్గర నవరాత్రి హారతితో దీపారాధన రాత్రులు కదా, మనం సంవత్సరంలో 3 సార్లు నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాము కదా. దానిలో వసంతకాలంలో చేసుకునే నవరాత్రులని దీనినే లలిత నవరాత్రులు అని పిలుచుకుంటాం అన్నమాట. వసంత ఋతువులో అంటే మార్చి ఏప్రిల్ ఆ టైంలో వచ్చే ఋతువుని మనం వసంత ఋతువు అంటాం కదా. 9 రూపాయల శక్తిమాతని ఆరాధించడానికి అంకితం చేసిన 9 రోజుల పండగనే మనం చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు, రామ నవరాత్రులు అని పిలుచుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా ముందుగా అమ్మవారికి అయితే చక్కగా కుంకుమ పూజను అది చేసుకున్నాక సంకల్పం చెప్పుకొని అమ్మవారికి లలిత సహస్రనామాన్ని అయితే చదివేసుకున్నాను. ఇంకా తర్వాత కనకధర, ఇంకా అమ్మవారికి సంబంధించిన లలిత అష్టోత్తరము, ఇంకా ఇలాంటివన్నీ చదివేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రసాదంగా వస్తే అమ్మవారికి చక్కగా పాలతో చేసిన నైవేద్యాలు, అలాగే పెరుగుతో చేసిన నైవేద్యం దద్దోజనం కానీ, అలాగే పులిహోర కానీ, అలాగే అల్లము కొంచెం మిరియాలు వేసేసి కదంబం లాగా చేయడం కానీ అలాంటి నైవేద్యాలు అమ్మవారికి ఇష్టంగా పెడతామన్నమాట.
అలాగే నిమ్మకాయ పులిహోర కానీ పచ్చగా ఉండే ప్రసాదాలు అవి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా లలిత అమ్మవారిని మనము ఏవి పేర్లతో పిలుస్తాము? భూమిపైన బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా ఆవిర్భవించి లోకమంతా ఈ జగత్తునంతా తన రెండు కళ్ళల్లో చల్లగా చూసుకుంటూ ఉన్నది అన్నమాట. మీలో ఎంతమంది లలితాదేవి నవరాత్రులు అయితే జరుపుకున్నారండి? కుదిరిన రోజే భగవంతుడికి పూజ చేయడం, అలాగే మనశ్శాంతిగా పూజ చేయడమే పూజ అని అమ్మ అంటూనే ఉంటారు. ఈ రోజే చేయాలి, ఆ రోజే చేయాలి అని ఎప్పుడు చెప్పరనమాట. ఖచ్చితంగా మనశ్శాంతిగా పూజ చేసుకో, అది చాలు. ఆ రోజుల్లో ఈ రోజుల్లోనేమీ ముఖ్యం కాదు అని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. సో నాకు ప్రశాంతంగా ఉండాలి పూజ చేసుకునేటప్పుడు. నేను అదే ఎక్కువ కోరుకుంటూ ఉంటానన్నమాట. ప్రశాంతంగా ఉండాలి, మనసు లగ్నం చేసి స్వామి మీద చేసుకుంటేనే అది పూజగా అనిపిస్తుంది. ఏదో ఈరోజు హడావుడిగా చేసేసామా, పూజ అయిపోయిందా అన్నట్టు కాకుండా ఈ విధంగా చేసుకుంటే మనసు అయితే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా? ఇంకా పూజ చదువుకోవాల్సినవన్నీ చదివేసుకున్నాక చక్కగా అమ్మవారికి, అయ్యవారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని అయితే సమర్పిస్తూ ఉన్నానన్నమాట. ఈ కర్పూర హారతిలో స్వామి అమ్మవార్లు ఎంత అందంగా ఉన్నారంటే చాలా చూడబుద్ధి అవుతుంది నాకైతే. ఇంకా అమ్మవారికి చక్కగా పానకము, వడపప్పు, అలాగే దానిమ్మ గింజలు కూడా నైవేద్యంగా సమర్పించేశాను అన్నమాట. ఇంకా అలా పూజ చేసుకున్నాక పూజా మందిరాన్ని చూస్తూ ఉంటే ఏంటో అదొక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. నాకే అనిపిస్తుందో అందరికీ అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక 5 to 10 minutes అంతే కూర్చొని ఏమీ ఉండదు, జస్ట్ చూస్తూ ఉంటానన్నమాట. ఈ విధంగా తన్మయం పొందుతూ ఉంటుంటాను. అలా అమ్మవారిని, స్వామివారిని పూజ ఎలా చేసుకున్నానో అలా అనుకుంటూ చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం, ఇంకంతే. ఇంకా పూజ అదంతా కంప్లీట్ చేసుకున్నాక ఇల్లు మొత్తం అయితే ధూపం వేసేసాను. కనీసం వారంలో ఒక్కసారి నా ఇంట్లో ధూపం అదంతా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. యాక్చువల్గా మార్నింగే వేద్దాం అనుకున్నాను, కొంచెం హడావుడిగా పూజ అదంతా చేసుకునేసరికి మళ్ళీ బయటికి వెళ్ళాలి కదా కళ్యాణం చూడడానికి అని చెప్పేసి మర్చిపోయాను అనమాట. ఇంకా తర్వాత చక్కగా అమ్మవారికి పూజ చేసేసుకొని అమ్మవారికి కూడా ధూపం ఇచ్చేసి ఇంకా ఆ ధూపాన్ని ఇంటి మొత్తాన్ని చూపిస్తూ ఉన్నాను. ఆ సాంబ్రాణి వాసన వేస్తేనే అంత గుమాయిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను ధూపాన్ని. అసలు ఇల్లంతా మంచి వైబ్రేషన్ వస్తుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అందుకే వారానికి కనీసం ఒక్కరోజే నా ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల ఏదైనా బ్యాడ్ నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది, పాజిటివిటీగా ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇది నేనైతే గమనిస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా నాకు ఇంట్లో చికాకుగా నాకు నేనుగా ఏదైనా బ్యాడ్గా అనిపిస్తూ ఉన్నా కూడా చక్కగా ఇంట్లో ధూపం వేసేసుకుంటాను. అది నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే ఈవినింగ్ పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు నవరాత్రులలో, లలితా నవరాత్రులలో లాస్ట్ రోజు కదా. సో ఈ విధంగా అయితే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. నాకు వచ్చే విధానంలో ఏంటంటే నవరాత్రులు 9 రోజులు అయితే కంటిన్యూ చేయలేదు. మిగిలిన రోజుల్లో మాత్రం 1 day స్కిప్ అయిపోయింది. ఇంకంతే మొత్తం అయితే చేసుకున్నాను. చక్కగా లలిత అమ్మవారికి పానకం నైవేద్యం పెట్టుకుని తింటే చాలు. సో ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఇల్లు మొత్తం ధూప దీపం
స్వామి వారి నుంచి ఇల్లు మొత్తం కూడా ధూపం వేసుకున్నాను. ఇంట్లో ధూపం అది వేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందో. సో ఇలా ఈ శ్రీరామ ఈవినింగ్ అయితే ఇలా కంటిన్యూషన్ అవుతూ ఉంది. ఇంక వ్లాగ్లోకి వెళ్ళి చూసేద్దాం ఇంకా ఏం చేస్తున్నాను అనేది. ఓకే బాయ్, మళ్ళీ మాట్లాడతాను మీతో. ఇంకా పూజ అదంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో ధూపం వేసుకుంటే ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. తర్వాత ఇక్కడ ఎక్కడికో బయలుదేరుతుంది జ్యోతి అనుకుంటున్నారు కదా, నేను ఎక్కడికి బయలుదేరలేదండి. ఏంటి అంటే ఆ రోజు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. సో అందువల్ల వాడిని డ్రాప్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఒక 10 days ట్రిప్ అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ అందరు కలిసేసి. ఇంకా వాడిని డ్రాప్ చేసేసి స్టేషన్లో బండిని రిటర్న్ తీసుకొని వద్దామన్నట్టు నేను బయలుదేరితే హర్షిత్ కూడా వచ్చాడనమాట. కానీ ఆ ఫ్రెండ్స్ అలా ట్రిప్ చాలా బాగుంటుంది కదా ఎంతైనా కానీ. కాలేజ్ డేస్లో మేము ఒక 1 week ట్రిప్ వేసుకున్నామండి క్లాస్మేట్స్ అందరం, భలే ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళింది లేదు. మ్యారేజ్ అయినాక వాటికి ఛాన్సెస్ లేవని చెప్పి నాకు ఇప్పుడు బాగా అర్థమైపోతుంది కూడా. ఆ ఎంజాయ్మెంట్, ఆ వాళ్ళతో గడిపే క్షణాలు మళ్ళీ తిరిగి రానివి, అవి ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. అది అనుభూతి చెందితేనే అర్థమవుతుంది, అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ట్రైన్కి అయితే జస్ట్ 10 minutes అనమాట. ఇంకా ట్రైన్ ట్రాక్ వే చూసుకుంటూ బయలుదేరామన్నమాట. ఎంత తొందరగా వెళ్దామన్నా కూడా లాస్ట్ మినిట్కి వచ్చేదాకా కూడా సర్దుతూనే ఉంటాడు వాడు. అందువల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా 10 minutes అనేసరికి ఇంకా ఫాస్ట్గా బయలుదేరిపోయాము. లక్కీలీ ఇంకా వెళ్ళేసరికి ఇంకా ట్రైన్ అయితే రాలేదులేండి. జస్ట్ అప్పుడే ఇంకా మేము అలా వెళ్ళాము, ట్రైన్ వచ్చింది అన్నట్టుగా అయిందనమాట పరిస్థితి. ఇంకా 10 days ట్రిప్ కదా, వాళ్ళ ఫుడ్కి బయటికి వెళ్తున్నారు. సో ఇంకా ఫుడ్ అవన్నీ చూసుకోవాలి కదా అన్నట్టుగా అమ్మ కొన్ని స్నాక్స్ అలాంటివన్నీ అక్కడ ఫుడ్కి తగ్గట్టు ఇంకా పికెల్స్ అవన్నీ రెడీ చేసింది అనమాట. కొంచెం పెట్టిన అంతే ఉంటారు కదా ఫ్రెండ్స్, మన వరకే చూసుకోకుండా అందరికీ షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. బట్ వాళ్ళు తెచ్చుకుంటారు, అందరం అలా షేర్ చేసుకుంటే ఆ ఆనందం వేరు. పైగా అమ్మ ఎలా ఉంటుందంటే వాళ్ళకు కూడా పెట్టామనుకో, వాళ్ళే మనం షేర్ చేసుకున్న అందంగా ఉంటుంది, అందరికీ సరిపోవాలి కదా అని చెప్పేసి ఆవిడ ఇంకా ఒప్పుకోదన్నమాట. ప్రతిసారి అంతే, నా విషయంలో అయినా అంతే, వాడి విషయంలో అయినా అంతే. వాడు స్టడీస్ అప్పుడు బయటికి వెళ్ళినా అంతే, ఎక్కువలు పెట్టి పంపిస్తుంది. అమ్మ లగేజ్ అంటే ఏం కాదులే, ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడే కదా, అక్కడికి వెళ్ళాక ఏముంటుంది అది అప్పుడు మిస్ అవుతారు అని చెప్పి అనిస్తుంది అనమాట. ఆ మాట నిజమే, మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు బరువుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడికి ఏదన్నా తగ్గినప్పుడు అబ్బా తెచ్చుకున్నా పోయేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంకా జాగ్రత్తలు అవన్నీ చెప్తున్నాను అనమాట. ఎలా పడితే అలా వెళ్ళకు, యూత్ కదా ఫాస్ట్గా ఉంటుంటారు ఎక్కడ అయినా కానీ అని చెప్పేసి, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాదు కాబట్టి. సో తొందరపడకు, ఫాస్ట్గా వెళ్ళకు, ఫోన్స్ చేస్తూ ఉండు, ఇంకా ఇలాంటివన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉంటున్నాను అనమాట. నాకు ఫస్ట్లీ ఎక్కడ ఎవరైనా కానీ వెళ్తుంటే, అది చిన్న ప్లేస్ అయినా పెద్ద ప్లేస్ అయినా ఫస్ట్ భయం వేస్తుంటుంది, దాంతోపాటు ఏడుపు వస్తుంది. ఎందుకో నాకు తెలియదు, అది ఫస్ట్ నుంచి కూడా. కొంచెము ఒక రిలేటివ్స్ వచ్చి ఒక 4-5 days ఉండేసి వాళ్ళు వెళ్తున్నారన్నా కూడా నేను ఎమోషనల్ అయిపోతూ ఉంటాను అనమాట. ఎందుకో అర్థం కాదు, అంత కనెక్టింగ్ అయిపోతూ ఉంటాను. అందుకని చెప్పేసి వాడు వెళ్తున్నాడంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. బట్ ఏముండదు, జస్ట్ 5 minutes అంతే మళ్ళీ. కానీ వెళ్తుంటే అదొక అటాచ్మెంట్ అనమాట, ఎందుకో అర్థం కాదు. కానీ ఉన్నప్పుడు అందరిలాగే టామ్ అండ్ జెర్రీస్ లాగా కొట్టుకుంటూ ఉంటామన్నమాట మా తమ్ముడు నేను. మాటలు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట, అది ఇది అని చెప్పేసి. కానీ వాడు వెళ్తుంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ మటుకు మళ్ళీ 10 days ఆగినాక వస్తాడు. బట్ అయినా ఏదో కొంచెం నలత అనమాట, అంతే, ఏం లేదు. ఇంకా వెళ్ళాక టికెట్ అది తీసేసుకున్నాడు అనమాట. ఇంకెంతసేపు ఉంది అని చెప్పేసి డీటెయిల్స్ అడిగేసి ఇంకా బయలుదేరామన్నమాట. జస్ట్ 5 to 10 minutes అని చెప్పేసి చెప్పేశారు వాళ్ళు కూడా. ఇంకా వెళ్ళేసరికి చూసారు కదా, ప్లాట్ఫామ్ అయితే చాలా ఖాళీగా ఉన్నది. నైట్ టైం అయ్యేసరికి ఏమో మేబీ ఎంత ఖాళీగా అనిపించింది. ఎక్కువ ట్రైన్ జర్నీనే నాకైతే ఇష్టం, ఎక్కువ నేను ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేశాను. బట్ వాడు కూడా నైట్ జర్నీ ఉంది వాళ్ళకి, సో ట్రిప్ ట్రైన్నే వాళ్ళు ప్రిఫరబుల్ చేసుకున్నారు.
బస్సు ఛార్జెస్తో పోలిస్తే ట్రైన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కదా. పైగా జర్నీ కూడా ఫుల్ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్లాట్ఫామ్ వచ్చేసరికి సెకండ్ ప్లాట్ఫామ్, ఇంకా మళ్ళీ అటు నుంచి ఇటుకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇప్పుడు అక్కడ వెనక కనిపిస్తుంది కదా, ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని ఇంకా చిన్నగా మూవ్ అవుతూ ఉన్నాము. మేము మూవ్ అవుతున్న టైంకి ఒక ట్రైన్ అనేది వచ్చిందనమాట. మేము అనుకున్నా, నేను, వాళ్ళకేం లేదు, నేను అనుకున్నా బై మిస్టేక్ ఆ ట్రైన్ ఏమో అనేసి కొంచెం హడావుడి అయ్యాను. అప్పటికి చెప్తూనే ఉన్నాడు, అది మన ట్రైన్ కాదు, కొంచెం టైం ఉందిలే అని చెప్పి. అది టెన్షన్ అనమాట, ఏం లేదు, అమ్మో మళ్ళీ మిస్ అవుతాడేమో. ఇంకా ఎట్టకేలకి అదైతే గోవా ఎక్స్ప్రెస్ అంట. సో వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అని చెప్పాడనమాట. ఏమంత టెన్షన్ పడే పని లేదు, ఇంకొంచెం టైం ఉందిలే అంటే ఇంకా నిదానంగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉంటాయి చూడండి, అది ఎట్లా ఉంటుందంటే ఒక 2 కొండలు 3 కొండలు ఎక్కామా దిగామా అన్నట్టు ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటాయో, ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది కదా. అందులో లగేజ్ ఉన్నప్పుడు ఇంకా అనమాట. ఇంకా వీడిని డ్రాప్ చేయడానికి నేను హర్షిత్ వస్తే మా వారు కూడా వచ్చారనమాట. కొంచెం లేట్గా వచ్చారు ఆయన. సరే నేను వస్తానులే, ఏముంది ఎంతసేపు అని. ఆ రోజు సండే అవ్వడం వల్ల ఇంకా ఆయన కూడా ఫ్రీగా ఉన్నారు కదా. సో అదనమాట విషయం. ఇంకా వాడు, నేను, మా వారు ఇంకా డ్రాప్ చేసేసి సరదాగా కాసేపు గడిపేసి వాడిని ట్రైన్ ఎక్కించేదాకా ఉన్నామన్నమాట. ఇంకా మా వారు కూడా ఇంకా జాగ్రత్తలు చెప్తున్నారు, యూత్ అని చెప్పి ఫాస్ట్ వెళ్ళిపోకండి, కాస్త ఇంకా ముందుగా ఎంజాయ్ చేయ, అంతేగాని ఉంటాయి కదా అక్కడ సీనరీస్, వాడి దగ్గర ఏంటంటే కొంచెం ఫాస్ట్ అవుతారని మా భయాలు అంతే. కానీ వాడు పెద్దోడైపోయాడు, మనమేం చెప్పక్కర్లేదు, మనం చెప్తేనే అక్కడ వాడు వినే స్టేజ్ ఏం కాదు. బట్ మన భయం మన జాగ్రత్త మనది అన్నమాట. సో అది ఇక్కడ జరుగుతుందన్నమాట, ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా వెయిటింగ్ టైం అయితే ఓవర్. ట్రైన్ రానే వచ్చేసింది అనమాట ప్లాట్ఫామ్ మీదకి. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది మీకు చెప్పాలి. మేము యాక్చువల్గా ప్లాట్ఫామ్ నెంబర్ కరెక్టే, కోచ్ నెంబర్ కూడా కరెక్ట్గా నించున్నాం అనమాట. కానీ ట్రైన్ ఉన్నదానికన్నా కొంచెం ముందుకెళ్ళి ఆగిపోయింది. జస్ట్ 1 minute టైము. ఎంత హడావుడి అయిపోయిందో. ఎట్టకెళ్ళకి వాడిని ఎక్కించేసాం, బాయ్ బాయ్స్ అయితే చెప్పేసామన్నమాట. ఇలా ఒక్కొక్కసారి జరుగుతుందేమో, కొంచెం గమనిస్తారని చెప్పేసి ఒక విషయం చెప్పాలని నేను చెప్తున్నాను. ఇంకా శ్రీరామనవమి రోజైతే ఉదయం పూట కళ్యాణం ఆ విధంగా, అండ్ ఆ తర్వాత ఈవినింగ్కి వచ్చేసరికి తమ్ముడు ఊరు వెళ్ళడము, ఈ విధంగా అయితే నా శ్రీరామనవమి రోజు జరిగిందనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బాయ్ బాయ్ అండి.